సర్వకృపానిధివగు తండ్రి, సకల మెరిగిన గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినంలో ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి, నీ ప్రజలుగా ఈ భూమి మీద జీవించడానికి, శత్రువు సింహాసనం ఎదుట నీ బిడ్డలుగా, నీ రాజ్య పౌరులుగా నీకు మహిమకరంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క అంతరంగాన్ని నీ జీవము కలిగిన వాక్కుతో మీరు నింపమని వేడుకుంటున్నాం. వారి హృదయాలను నీ యొక్క వాక్యం కొరకు తెరిచి, నీ జీవము కలిగిన మాటను వారి హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృప దయచేయండి. నీవు తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నావు. ఎవడు నీ యొక్క స్వరాన్ని విని ఆ హృదయం అనే తలుపును తీస్తారో వారితో నీవును, మీతో వారిని కలిసి ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన భోజనమును చేస్తారని మీరు నీ లేఖనంలో తెలియచేశారు. అట్టి ఆత్మీయ ఆహారాన్ని ప్రతి ఒక్క బిడ్డ భుజించడానికి, ప్రతి ఆత్మలో తృప్తి పొంది నీ సన్నిధి నుంచి బయలువెళ్ళినట్లు కృపనిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను అడిగి పొంది నామం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి వెనుకంజ వేస్తున్న ప్రజలుగా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనము గుర్తెరగాలి. ప్రతి విధమైన సంశయాలని, సందేహాలను విడిచిపెట్టి మనం ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువైన యేసును వెంబడించాలి అని అంటే మన యొక్క జీవితాల్లో ఆయన కంటే మనకి క్షేమాధారము ఏది లేదనేటువంటి ఒక నిశ్చయత మన విశ్వాస జీవితంలో మనము కలిగిన వారిగా ఉన్నారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నారు. అంటే ఏంటి అర్థం? లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ యేసయ్యను మాత్రం అంగీకరించట్లా. అయితే దేవుని జీవం కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వసించుచున్న మనకి యేసయ్య ఎవరు? అమూల్యమైన ఎవరు? ఈ లోకంలో ఏ విధమైన వెల చెల్లించి మనము కొనలేకపోయిన దాన్ని ఏమంటాం? అమూల్యమైన. ఎవరికైనా గొప్ప వజ్రం దొరికితే ఏం చేస్తారట? తనకు కలిగిందంతా అమ్మి దానిని కొనుక్కుంటారు కదా అన్నారు యేసయ్య. మన జీవితాల్లో అలాగూ మనకు కలిగిన సమస్తాన్ని ఇచ్చి మనం యేసయ్యని సంపాదించుకోగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యకరమైనటువంటి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర నుంచి అన్నీ పొందుకోవాలనుకుంటున్నాం. మనం ఎంత తేడా ఉందో చూడండి పరిస్థితి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు సమస్తాన్ని వెచ్చించి ఆ అమూల్యమైనటువంటి ఆ ప్రభువైన యేసుని మీ జీవితాల్లో పొందుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అలా మనం మన యొక్క జీవితాల్లో ఆయన్ని ఎరిగి ఆయనకు మహిమకరంగా నిలబడితే మనల్ని ఈ భూమి మీద ఎవ్వడు కూడా
యేసుక్రీస్తు నుంచి మనల్ని అపహరింపలేదు. ఆమేన్. అలా కాకుండా మనం ఆయన నుంచి ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ఆయన దగ్గర నుంచి ఏమి రావట్లేదు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఎవరి దగ్గర నుంచి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య ఇచ్చిన వాగ్దానం, ఎవ్వడును వాటిని నా యొద్ద నుండి అపహరింపడు. మన యొక్క జీవితాల్లో మనం ప్రభువైన యేసు యొద్దకు వచ్చిన తరువాత వేరొకరు మనల్ని అపహరించడానికి అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన చేతిలో మనం లేకపోవడం. అందుకే ఆయన అన్నాడు, మీరు నా చేయి పట్టుకుంటే విడిచిపెట్టేస్తారు, కాబట్టి నేనే మీ చేయి పట్టుకున్నాను, కాబట్టి ఇంకా మీరు నా చేతిలో నుంచి విడిపించుకుపోవటం సాధ్యం కాదు అని, ఇదిగో నేనే మీ చేతిని పట్టుకొని ఆ అగాధముల నుంచి, ఆ యొక్క భయంకరమైన ప్రతికూల స్థితుల్లో నుంచి లేపి పైకి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాను అని చెప్తున్నాడు. అయితే మనము ఈ లోక సంబంధమైన అధికారం చేత మనము అపహరించబడటానికి మనుషులుగా మనకు తెలుసు. ఎక్కడ అపహరించాడు? ఏదేను వనంలోనే ఆదాము అవ్వలని దేవుడు వాళ్ళతో సంభాషిస్తూ ప్రతిరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి పలకరిస్తుంటేనే ఆయన దగ్గర నుంచి అవ్వని అపహరించేశాడు శత్రువు. అవును కదా? కారణం ఏంటి? చక్కగా చెప్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎవడైనా ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఆమేన్. దేవుని సేవకునిగా పౌలు గారి ఆనాటి సంఘాన్ని గురించి అన్ని రకాలైనటువంటి వరాలు, అన్ని రకాలైన ఫలాలు కలిగిన సంఘం ఇది. ఎవరు? కొరింథీ సంఘం. ఆత్మ సంబంధమైన అన్ని వరాలు, అన్ని ఫలాలు కలిగింది. అదే సమయంలో అన్ని రకాలైన లోపాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. కారణం ఏంటి అంటే పౌలు గారు భయపడటానికి కారణం, సర్పము ఏం చేసిందంట? కుయుక్తి చేత అవ్వను మోసము చేసింది. ప్రభువైన యేసు క్రీస్తు వారి చేతిలో నుంచి, దేవుని చేతిలో నుంచి ఒక వ్యక్తి జీవితాన్ని అపహరించడానికి శత్రువు వేసేటువంటి తంత్రాలు. అందుకే పౌలు గారు అంటాడు, మీరు అపవాది యొక్క తంత్రాలను ఎరుగని వారు. ఆ శత్రువు వేసే ఆ కుయుక్తుల్లో దేవుని బిడ్డలుగా మనము పడకూడదు. పడితే మనల్ని ఏం చేస్తాడు? వాడు అపహరించుకుపోతాడు. దేవుని బిడ్డలుగా మన మార్గంలో మనము యేసయ్యను వెంబడించడానికి సిద్ధపడిన తరువాత మన ఆత్మీయ జీవితాల్లో
అపవాది తంత్రాలను మనం ఎరిగి ఉండటం మన జీవితాలకు ఎంతో అవసరం. ఎన్నో రకాలుగా మన జీవిత మార్గాల్లో మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి వాడు అనేక రకాలైన కుయుక్తులు వాడు సృష్టించిన వాటన్నిటిలో సర్పము యుక్తి కలిగిన. అలాగూ ఆ యుక్తి కలిగినగా ఉన్నటువంటి ఆ సర్పాన్ని మొదట ఆధారంగా చేసుకుని ఏం చేశాడు? ఆదాము అవ్వలని దేవునికి లోబడకుండా చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో అపవాది అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదెనమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో దేవుని మహిమ కలిగిన మార్గంలో నడవటానికి మన జీవితాల్లో మనల్ని తప్పించే ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఏమిటంటే దేవుని మాటకి లోబడకుండా మనల్ని చేయటమే. నీ బిడ్డలని నీకు దూరం చేయాలనుకో, నీ భార్యని నీ భర్తని నీకు దూరం చేయాలనుకో, మొదట చేసే పని ఏంటి? నీవిచ్చిన ఆజ్ఞలకి నీవిచ్చిన కట్టడలకి వాళ్ళని లోబడకుండా చేయటమే. ఎప్పుడైతే ఆ లోబడకుండా ఉండే స్థితి వచ్చిందో అప్పుడే ఏమైపోయామో మనము శత్రువు యొక్క తంత్రాల్లోనికి వెళ్ళిపోయాము. దేవుని చేతి నుంచి లేక తల్లిదండ్రుల యొక్క హస్తాల్లో నుంచి మనము దూరం అయిపోయాం. నీకేం తెలుసులే అని చెప్తా ఉంటారు పిల్లలు. ఆ మాట వచ్చిందంటే ఇమీడియట్లీగా చేయాల్సింది మనం ఏంటి? వాళ్ళు ఎవరైనా అది తెలిసి మాకు ఆయన ఉన్నాడు, పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అయినా సరే దేవుని మాటకు లోపడకపోతే బెల్ట్ ఓపెన్ అవుతుంది అంతే, కొడుకులకైనా కూతుళ్ళకైనా సరే. దేవుని మాటకి లోబడకపోతే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆ జీవం కలిగిన దేవుని చేతిలో నుండి శత్రు మనల్ని అపహరించడానికి చేసేటువంటి పని ఏమిటంటే దేవుని మాటకి అవిధేయత చూపించేటట్లుగా, దేవుని మాట చొప్పున జరిగించకుండా దానికి భిన్నంగా నడిచేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తాడు అంతే. ఒకవేళ వాడి ప్రేరేపణలోనే అడుగులు వేస్తే దూరం అయిపోతాం. ప్రేరేపించబడి ఆ తర్వాత మరలా దేవుని సన్నిధికి వచ్చి అయ్యో నేను ఎందుకు అలాగూ ఆలోచించాను అని దేవుని సన్నిధికి వచ్చి రిలీజ్ అయితే అలాంటి ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళకుండా మనము కాపాడబడతాం. ఆసాపు 73వ కీర్తనలో అదే చేశాడు. లోకంలో ఉన్న ప్రజల క్షేమాన్ని చూసినప్పుడు ఎందుకు అనవసరంగా నేను దేవుని కట్టడలు, ఆజ్ఞలు, న్యాయ విధులు నడుచుకోవటం, ఇవన్నీ నడుచుకున్న వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, వాళ్ళ పశువులేమి ఈసుకుపోవటం లేదు, వాళ్ళ పిల్లలకేమి ఇబ్బందులు కలగట్లేదు, వాళ్ళు శుభ్రంగా ఎదుగుతున్నారు, వాళ్ళు హ్యాపీగా అన్ని సమయాల్లో అన్ని
కాలక్రమంలో అన్నీ శుభ్రంగా మంచిగా జరిగిపోతున్నాయి. నేను దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకొంటూ ఉన్నందువల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను అనిపించింది. కానీ తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానించినప్పుడు వాళ్ళు అపాయకరమైన స్థితిలో, కాలు జారే స్థితిలో వాళ్ళు ఉన్నారు, రేపు కనపడిన స్థితిలో వాళ్ళు ఉన్నారని తెలుసుకుని రియలైజ్ అయ్యి దేవుని సన్నిధిలో మరలా దేవునికి విధేయత చూపించానని చెప్తున్నాను. ఈ విధంగా శత్రువు చేసేటువంటి పని ఏమిటంటే మనము దేవుని ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులకు లోపడకుండా మనని ఎన్నో రకాలుగా ప్రతిదానికి దేవుని యొక్క కట్టడం ఉంది. మన ఆశీర్వదించబడటానికి, మన తరాలను దేవునిలో నిలబెట్టుకోవడానికి, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఎలాగూ ఉండాలో అవన్నీ మనకు చక్కగా ఉన్నాయి. ఒక్కటే అక్కడ ఉంది, ఏమిటి? ఇదిగో నీవు ఆ పండు తినద్దు. ఆ ఒక్కటే వాళ్ళు విధేయత చూపించకుండా శత్రువు వారిని ప్రేరేపించాడు. ఇది నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. 630 కట్టడలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ విధంగా దేవుని న్యాయ విధులు, వీటిని మన యొక్క జీవితాల్లో ఎక్కడ మనము తప్పిపోతే, ఎక్కడ వాటికి లోబడకపోతే అప్పుడు మెల్లిగా మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాం. రెండవదిగా మనం చూస్తే యోబు జీవితాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మనం చదివితే యోబు గ్రంథంలో అపవాది చేసేటువంటి కుయుక్తులను మనము చూస్తున్నాం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి నీవు చుట్టూ కంచె వేశావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించును కదా. దేవుని సన్నిధిలో ఇక్కడ మనం చూసినప్పుడు అపవాది వేసేటువంటి మరొక తంత్రం ఏమిటి అని అంటే, మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనము పరిశుద్ధులుగా నడుస్తున్నప్పుడు మన మీద అనేక రకాలైనటువంటి నిందలను మోపుతూ ఉంటాడు. నిజంగా యోబు అలాంటి వాడినా? దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యమును అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన. అలాంటి పరిశుద్ధుని మీద నువ్వు అన్ని శుభ్రంగా ఇచ్చావు కాబట్టి ఆయన నీ యందు భయభక్తులు నిలుపుతున్నాడు, కానీ లేకపోతే ఆయన నీ యందు భయభక్తులు నిలిపేవాడు కాదు. దేవుని సన్నిధానం చెంత నీ యొక్క జీవిత గమనాల్లో ఏదైతే నీవు జ్ఞానము కలిగి ఉంటే, అధికారం కలిగి ఉంటే, ఆర్థిక సంబంధమైన సమృద్ధి ఉంటే, భౌతికంగా నీవు ఏ విధమైన ఒక ఉన్నతమైన ఏర్పాట్లో ఉంటావో ఆ ఏర్పాట్ల విషయంలో ఎన్నో రకాలైనటువంటి నిందలు, ఈ లోక సంబంధమైన అధికారము మోపేటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరగాలి. పరిశుద్ధుల మీద ఏ విధమైన నింద మోపుతూ ఉన్నా మనము దేవుని సన్నిధానం చెంత మనం ఎలాగూ అడుగులు వేస్తున్నామో మనకుగా మనము దేవుని ఎదుట దినదినము దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి నిలబడాలి. ఈ భూమి మీద దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి ఎన్నో రకాలైన అభ్యంతరాలు కలగవచ్చు. అయితే
ఆ పరిస్థితులన్నిటి మధ్యలో మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆ అపవాది వేసేటువంటి ఆ కుయుక్తులను మనము ఎదురుగా నిలబడి ఎదుర్కోవాలి. యోబు ఏం చేశాడు? తన ఎదుటికి వచ్చినటువంటి ఆ నిందలన్నిటిలో దేవుని సన్నిధానం చెంత ఆ యథార్థంగా నిలబడటానికి ఇదిగో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. అంటే ఆయన తన యొక్క స్థితిగతులను బట్టి దేవుణ్ణి వెంబడించటం లేదు అని పరిశుద్ధుడిగా తనను తాను రుజువు చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో ఆ అపవాది వేసే కుయుక్తి దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి నీ మార్గంలో ప్రతికూలంగా కనబడినప్పుడు నీవు దేవుని కొరకు దేన్నైనా, అందుకే యేసయ్య అన్నాడు, ఎవడైనా అన్యాయంగా మీ యొక్క పైపంచి తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళకి మీ యొక్క అంగీ కూడా ఇప్పించేయాలి. అంటే మన యొక్క జీవితాల మీద ఈ లోక సంబంధమైన అధికారులు వేసే నిందల మధ్యలో మనం కృంగిపోకుండా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ముందుకడుగులు వేయాలి. మూడవది, శత్రువు చేసే మరొక పని మనకు తెలుసు. యోబు జీవితంలోనే 2వ అధ్యాయంలో ఏం చేసింది? భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధుల చేత ఆయనని బాధించింది. శరీరాన్ని 7వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును భూమి మీద దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో మనకు కలిగేటువంటి అనేక రకాలైన శరీర బలహీనతలు, వ్యాధులు, ఇబ్బందులు, శ్రమలు, శరీరానికి వచ్చేటువంటి ప్రతికూల స్థితుల్లో కొన్ని మన ఆహార లోపాన్ని బట్టి రావచ్చు. అయితే కొన్ని ఉన్నాయి ఈ లోక సంబంధమైన అధికారము కలుగు చేసేది. కేవలము అవి దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనం నిలబడకుండా, అయ్యా ఇది ఎలాగుంటే నీ నామానికి అవమానం కదా అనేటువంటి ఒక ఆలోచన మన యొక్క జీవితాల్లో కలుగ చేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఇంటి దగ్గరే లాజరు ఉన్నాడు, భేదవాడు. ఇంకా భేదతనం కాకుండా ఇంకేముంది? ఆ శరీరం అంతా కురుపులతో ఉన్నాడు. ఆ కురుపుల్ని కుక్కలు నాకుతా ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు అనుకుందాం? ఇలాంటి మేడ ఉందనుకుంటే ఆ ఊర్లో ఆ ధనవంతుడికి ఆ రోడ్డు మీద, ఇంటి వాకిట ఆ రోడ్డు మీద ఆయన ఉన్నాడు. కానీ అతనికి ఉన్న పేదరికం కానీ, అతనికి ఉన్నటువంటి వ్యాధి కానీ, అవి ఏవి అతనిని దేవుడి నుంచి దూరం చేయట్లేదు. కుక్కలు ఆ కురుపులు నాకుతూ ఉన్నా సరే అతను దేవుని బట్టి సంతోషిస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో మనకున్న ప్రతికూల పరిస్థితుల ద్వారా మనం దేవుడి నుంచి దూరం చేయడానికి, మన శరీర బలహీనతలను బట్టి, మన బలహీనమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలతో మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించకుండా శత్రువు చేసే మరొక ప్రయత్నం. ఈ విషయంలో ఆ బేద లాజరు ఏమయ్యాడు? ఏ మాత్రం కూడా శత్రువుకి అవకాశం లేకుండా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. హల్లెలూయా.
దేవుని జీవం కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద మన భౌతిక సంబంధంగా దేహానికి కలిగే ప్రతికూల స్థితులు అవి ఆహారము లోపాన్ని బట్టి కలుగుతూ ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు. కానీ ఈ భౌతిక సంబంధమైన అధికారం ద్వారా కలుగుతూ ఉంటే ఈ లోకంలో ఏ వైద్యులు దాన్ని సరిచేయలేదు. దేవుని సన్నిధిలో నిలబడి దేవుడే తన యొక్క కార్యాన్ని జరిగించినట్లుగా దేవునికి అప్పగించుకోవాలి. ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరచవచ్చు, లేకపోతే లాజర్ లాగా ఆఖరి వరకు ఆ ప్రతికూల స్థితులతోనే ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళిపోవచ్చు. దానివల్ల అదేమి తప్పు కాదు. లాస్ట్ వీక్ ఒక ఆయన ప్రభునందు నిద్రిస్తే ఆయన గురించి రకరకాలైన ట్రోలింగ్స్ చుట్టూ. ఇక దేవుడు స్వస్థపరిచేవాడంటే ఆ పాస్టర్ గారిని స్వస్థపరచవచ్చు కదా. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ ఆయన తన చిత్తానికి భిన్నంగా ఏది చేయడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం ఎరిగి నడుచుకోవటానికి కొన్నిసార్లు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. శత్రువు వేసేటువంటి మరొక ప్రాముఖ్యమైన దేవుని వాక్యానికి, దేవుని మాటకి లోబడకుండా ఉండటం. మన పరిశుద్ధుల జీవితాల మీద ఎన్నో రకాలైన అపనిందలు వేసి మనకు కలిగిన సమృద్ధిని, మనకు కలిగిన అధికారాన్ని నుంచి మనల్ని దూరం చేయటం, శారీరకంగా అనారోగ్యాలు, వ్యాధులకు గురి చేసి దేవునికి దూరం చేయటం. ఇంకొకటి, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఇది మనం గుర్తిరిగి దేవుని ఆత్మతో మనము నిలబడాలి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు డైరెక్ట్గా అక్కడ వ్రాయబడి ఉన్న మాట, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వాన నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో వెళ్ళి నిలబడ్డాడు యాజకుడైనటువంటి యెహోషువ. ఆ యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడితే యెహోషువనే ఎదిరించడానికి సాతాను ఫిర్యాదు చేస్తూ నిలబడింది. దేవుని బిడ్డలుగా మనల్ని ఏ రకంగానైనా ఎదిరించడానికి, అందుకే ప్రకటన గ్రంథంలో వాడి గురించి ఏమంటే, దివారాత్రులు దేవుని బిడ్డల మీద నేరాలు మోపవాడినటువంటి సాతాను పడద్రోయబడి ఉన్నాడు. నీ జీవితం మీద, నా జీవితం మీద ప్రతి దివారాత్రము, రాత్రి పగలు కూడా ఇదిగో దేవుని బిడ్డ అంటున్నావుగా, యేసయ్య రక్తంతో కడగబడ్డాడు అంటున్నావుగా, ఇదిగో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా నడుస్తున్నాడు అని మన ప్రతి చర్యను బట్టి ఏం చేస్తాడు? రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపేవాడు. ఇది అపవాది చేసేటువంటి మరొక ఏర్పాటు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే మనము అయ్యో అని మనం ఆత్మన్యూనతలోకి వెళ్ళకుండా, పౌలు గారు అంటాడు, ఇదిగో నేను మేలైనది చెయ్యాలనుకుంటున్నాను, దాన్ని చేయలేకపోతున్నాను, నేను కీడు చేయొద్దు అనుకుంటున్నాను, చేయొద్దు అనుకున్న కీడునే చేస్తున్నాను. అయితే ఈ పరిస్థితుల మధ్యలో నేను ఒకటి చేస్తున్నాను. రోమాపత్రిక 7వ అధ్యాయం, నిశ్చయంగా ఈ యొక్క నాలో ఉన్నటువంటి
ఈ పాప శరీరమే దీనిని చేస్తుంది, నేను కాదు దీనిని చేసేది. అయితే నేను ఒకటి చేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేలైంది చేయటానికి నాకు శక్తివయ్యా, కీడైంది చేయకుండా ఉండటానికి నాకు సహాయము చేయ. ఈ విధంగా అపవాది దేవుని బిడ్డలని, నీతిమంతులని ఎదిరించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి దివారాత్రులు ఫిర్యాదులు చేస్తారు. ఇంకా ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వీటన్నిటినీ కలుపుకునేటట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు యేసయ్య దగ్గరికి వచ్చి అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటానికి ఆత్మ వలన అరణ్యంలోని కొనిపోబడటానికి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే, హల్లెలూయా, యేసుక్రీస్తుని నిందించడానికి అనేక రకాలుగా ఆయనని, జీవము కలిగిన దేవుని ఏర్పాటును జరిగించడానికి యేసయ్య వస్తే ఆయన నిందించడానికి అపవాది ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీద నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడినటువంటి మన యొక్క జీవితాల్లో, అందుకే 2 ప్రతికూల స్థితులు ఎదుర్కొన్నాడు యోబు. ఏమిటి? ఒకటి, ఏమయ్యాడు? పరిశుద్ధులుగా ఉండి నిందించబడ్డాడు, శరీరంలో బాధించబడ్డాడు. ఈ స్థితి కూడా. మూడోది ఏంటిది? భార్య అంటుంది, ఇదిగోనయ్యా ఇంకా దేవుడిని నిందించి యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి నిందించి చచ్చిపోరాదా అంటుంది. సాధారణ చేసే మరొక పని ఏమిటి అని అంటే యేసుక్రీస్తుని నిందించాలని మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ 5 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితాల్లో ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనల్ని కుయుక్తి చేత దేవునికి దూరం చేసే విధానాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏమాత్రం కూడా సంశయపడకుండా దేవుని ఆత్మ సహాయంతో మనం ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుకి దగ్గరగా రావాలి. మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని నెరవేర్చలేని పరిస్థితులు వచ్చినా ఇంకా అయ్యా ఇదిగో ఈ వాక్యం నా జీవితంలో నేను నెరవేర్చలేకపోతున్నా, సహాయం చేయండి, ఈ వాక్యం నేను సంపూర్ణంగా దానికి విధేయత చూపించేటట్టు. మీకు తెలుసు 9ంటికి ఆరాధనకు రావాలంటే 9ంటికి ఆరాధనకి ఎవరు రావట్లా. కానీ మీరు విధేయత చూపిస్తే ఆశీర్వాదం మీరే. లేకపోతే ఏదో మీ ఆత్మతృప్తి కోసం వచ్చిలేమని అటెండెన్స్ చేయించుకుందామని అనుకోవడం కోసం మీరు వచ్చినందువలన అది మీకు ప్రయోజనం కాదు, దేవునికి మహిమ కాదు. ఇలాగ మనము ఎన్నో విషయాల్లో దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, అందుకే వాక్యాన్ని నెరవేర్చే బలసూరులారా, దేవుని వాక్యం నెరవేర్చాలంటే ఎన్నో రకాలుగా శత్రువు మనల్ని అభ్యంతర పెడతా ఉంటాడు. వాటన్నిటి మధ్యలో మనము ఏం చేయాలి? ఆ వాక్యానికి విధేయత చూపించి లోబడి మన ముందుకు నడవాలి. మన యొక్క జీవితాల్లో అలా నడవలేనటువంటి పరిస్థితులు ఈ అంత్య దినాల్లో అనేకులకు వస్తాయి. ఎందుకంటే
వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధకులు, వాళ్ళకి నచ్చే బోధలు చాలా చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపించాల్సిన అవసరం ఈరోజు లేదు. వాళ్ళ ఆత్మతృప్తి కోసం దీన్ని బట్టి ఏమవుతున్నాము? మోసపోతున్నాం. అపవాది మనల్ని ఈ కుయుక్తుల ద్వారా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అక్కడ మనం చూస్తాం క్లియర్గా. ఆదికాండం 3:13 స్పష్టంగా ఆవిడ చెప్పేసింది. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటి అని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను ఏం చేస్తుంది? డైరెక్ట్ గా చెప్పేసింది. ఏమని? మోసపుచ్చడం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదో అనుకుంటాం, చివరిగా చేసినాక జరిగేది వేరు. అది మోసపోవటం అంటే ఏంటిది? మనం ఏదో ఆశిస్తాము, మనం ఏదో జరుగుద్దు అనుకుంటాము, మనకేదో మనం కళ ఏదో కనబడుతుంది, కానీ దానికి ఫలితం వేరేగా ఉంటుంది. ఆ తర్వాత ఏమంటాం? అయ్యో నేను అదిగో ఆవిడతో మోసపోయాను, ఆయనతో మోసపోయాను, ఇదిగో ఈ యొక్క అధికారితో మోసపోయాను, ఈ యొక్క వ్యక్తితో మోసపోయాను అని మనం చెబుతాం. అలాగే ఇక్కడ హవ్వ గారు చెబుతుంది, ఇదిగో సర్పము నన్ను, అంటే ఏం చేసింది? ఏమేమి నువ్వు దేవదూత లాగా డ్యామ్ డూమ్ డిస్క్ అని చెప్పింది. మన భాషలో చెప్పాలండి. ఇంకా ఏమేమి చెప్పిందో, ఎన్ని రోజులు చెప్పిందో, ఒక రోజుతో జరిగిన పని ఏమి కాదు. చరిత్ర చెబుతుంది ఏమిటంటే, హవ్వ ఆనాటి కాలంలో, పౌలు కాలంలో ఒక స్టోరీ ఉండేదంట. నేను బైబిల్ అధ్యయనాల్లో చదివితే దాని గురించి ఉంది. ఏమనంటే, దాదాపుగా హవ్వ ఆ యొక్క సర్పము యొక్క మాటల్లో పడిపోయి ఇక ఆదాం గారికి కూడా చెప్పడం మానేసింది. వాడు ఎట్టటి చెబుతున్నాడంటే, ఏంటో రోజు రోజు వచ్చి నన్ను ఈ మాటలు చెప్పి, దీప్ మాటలు చెప్పి మోసపోతున్నాడని ఏమీ. అందుకని మొదటి వాడైనటువంటి ఎవడు పుట్టాడు? కయ్యేను పుట్టాడు. ఎవడు? ఆ యొక్క హవ్వ యొక్క ఆ మోసపోయి ఆ సర్పం ద్వారా ప్రేరేపించబడిన స్థితిని బట్టి దానికి ఫలితమే కయ్యేను. ఆ రోజుల్లో, ఆ పౌలు కాలంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఇది వాడుక. అందుకే మనం చదువుకున్న ఈ మాటని ముందు పౌలు గారు ఏమంటాడంటే 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా ఏమంటే, గొప్ప అభిషిక్తుడు, పరిపూర్ణమైన ఆత్మవరాలు కలిగిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వ్యక్తి ఈ మాట మాట్లాడటానికి ముందన్నాడు, నేను మాట్లాడే మాటలు మీకు కొంచెం అవివేకంగా అనిపించినా సరే మీరు కాస్త దానిని సహించాలి. ఆ మాట మాట్లాడడానికి కారణం ఏమిటంటే, ఆనాడు ఆ ప్రజలలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక అపవాదు, ఆ హవ్వ ఆనాడు చేసినటువంటి ఆ యొక్క మోసపోయినటువంటి స్థితి వలన ఇలా కయ్యేను లాంటి ఆ
భయంకరమైనటువంటి సర్పం యొక్క స్వభావం కలిగిన వాడు. అందుకని ఏం చేశాడు? డైరెక్ట్గా ఏమన్నా నిజంగా నరహత్య చేయాల్సినంత తప్పేమన్నా చేశాడా? తనకేమన్నా హాని చేశాడా? ఏమీ చెయ్యి. సర్పము చేసే మోసము మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలు ఎన్నో రకాలుగా. ఒక ఆయన అన్నాడు, ఎలుక మన బట్టలు ఏం చేస్తుంది? రకరకాలుగా తినేస్తుంది. తింటదా? ఏం చేస్తుందంట? మీకు తెలుసా? ఇప్పుడు చూసారా? నేను అప్పుడు ఆలోచించా, పాస్టర్ గారు చెప్తే అది మాత్రం తిన్నంట ఒక్క ముక్క కూడా. మళ్ళీ చక్కగా పెడితే ఎక్కడున్న క్లాత్ అట్టాగే ఉంటుందంట. కానీ ఏం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు కొరికేస్తుంది. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయినా సరే ఈ లోక సంబంధమైన అధికారం అనేక రకాలుగా మనల్ని మనం మోసపోయి చేయడం వల్ల వాడికేమీ లాభం లేదు. మన జీవితంలో మనము దేవునికి దూరం అయిపోవాలి. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నా రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి. మనల్ని మోసపుచ్చేవాడు ఒకడు అపవాది, సాతాను. రెండోది మన యొక్క అందం. ఆ అపవాది మోసం చేసింది అట్టగే అవ్వమని ఏం చేసింది? అందుకే సామెతల గ్రంథంలో 31:30 ఉన్నది, అందం మోసం. ఈ లోకంలో మన చుట్టూ వాళ్ళ అందాన్ని బట్టి ఎన్నో రకాలుగా మనల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అందంతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మనల్ని అందంగా ఉంటామని చెప్పి మనల్ని రాయికి ఫేర్ అండ్ లవ్లీ తెల్లారి పట్టుకెట్టి వచ్చేస్తారండి. మనల్ని అందంగా ఉండటం కోసం మనల్ని మోసం చేసేటువంటివి ఎన్నో రకాలైన ఉన్నాయి. సామెతల గ్రంథంలో ఇలాంటి 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక్క మాట చూడండి. 11:18లో భక్తిహీనుల సంపాదన వారిని మోసం చేస్తుంది. 12:5లో భక్తిహీనుల యొక్క ఆలోచన ఏంటంట? అందము మోసం, భక్తిహీనుల సంపాదన మోసం, భక్తిహీనుల యొక్క ఆలోచనలు మోసం. అలాగే అక్కడే చూడండి, సామెతల గ్రంథంలోని 12:20లో కీడు కల్పించు హృదయము, హల్లెలూయా, దానికోసం వచ్చి హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గుర్తించగలిగిన వాడు. ఇప్పుడు మనం మొదటి సర్పం మోసం చేస్తుంది, సాతాను మోసం చేస్తుంది మనల్ని. రెండోది లోకంలో మన చుట్టూ ఉన్న అందం మనల్ని మోసం చేస్తుంది. భక్తిహీనుల యొక్క సంపద మనల్ని, వాళ్ళు ఎంత బాగా వెతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితేనో, ఎంత నీతిమంతులు అయితేనో, ఎంత పరిశుద్ధులు అయితేనో అంత బాగున్నారో అనిపిస్తుంది. అందుకే ఒకరి సంపద విస్తరించడం ఆయన జీవానికి హేతువు. ఎవరన్నా అభివృద్ధి చెందుంటే ఆశీర్వదించబడుతుంటే వాళ్ళు చేసేది రైట్ అనుకోమాకండి. అలాగే భక్తిహీనుల యొక్క ఆలోచనలు చివరికి మన యొక్క హృదయమే మనల్ని మోసం చేస్తుంది.
అందుకే యాకోబు పత్రిక 1:22లో దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను నీవే మోసపుచ్చుకో. మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్ములను మీరే మోసపుచ్చుకోమాకండి. చాలా అద్భుతంగా దేవుని వాగ్దానం పొందాడు ఎవరు? యెహోషువ. ఇదిగో నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలవనేరడు అని చెప్పాడు దేవుడు. ఇదిగో నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను అని చెప్పాడు దేవుడు. అలా ప్రయాణమై వెళుతూ ఉంటే ఆయన్ని కూడా మోసం చేసేసారు అప్పుడు వచ్చి. ఎవరు? గిబియోను. 9వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 22వ వచనంలో వాళ్ళు వచ్చి ఏం చేశారు? మరియు యెహోషువ వారిని పిలిపించి ఇది గిట్లనే, మీరు మీ మధ్యలో నివసించువారై ఇదిగో మీరు వీళ్ళ మధ్యలో ఉండేవాళ్ళై ఉండి మేము మీకు బహు దూరంగా మేము ఎక్కడో వేరే దూరం నుంచి వేరే దేశాల నుంచి వచ్చామని మాతో చెప్పి ఇదిగో ఈ ఎండిపోయిన రొట్లు, ఈ ఎండిపోయిన ఎన్ని పనికిరాని అన్ని చూపించి ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చామయ్యా, మీ శరణ కావాలి మాకు, ఇదిగో మీ దగ్గర బానిసలుగానైనా బతుకుతామని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చారు. దేవుని సన్నిధానం చెంద. అందుకే ఒక శాసనం రాసేసాడు, మీ జీవిత కాలం అంతా మీరు కట్టెలు కొట్టేవాళ్ళు గాను నీళ్ళు తోడేవాళ్ళు గాను. మన యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు ఈ విధంగా దేవుని బిడ్డలను సైతము మోసపరిచి, దేవుని వాగ్దానం పొందిన అభిషేకించబడినటువంటి సేవకుని సైతం మోసపరిచి ఈ భూమి మీద నడిచేటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపుచ్చేవాడు నా ఎదుట నిలవకూడదు. ఎవరు? మోసపుచ్చేవాడు నా ఎదుట నిలవకూడదు. ఎక్కడ ఉన్నది? 107వ వచనంలో మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. హల్లెలూయా. మనం వేరే వాళ్ళతో మోసపోకూడదు, మనం కూడా మోసం చేయకూడదు. మోసము చేయువాడు నా ఇంట అపవాది చేసే ఈ రెండు పనులు దేవునికి దూరంగా మనల్ని చేయటానికి. మనం మోసపోకూడదు, మనం ఏం చేయకూడదు? వేరొకరిని మోసపరచకూడదు. డైరెక్ట్గా దేవుడైతే మనుషులైతే కుదరదేమని అననీయ సభ్యులు ఏం చేశారు? పరిశుద్ధాత్మనే మోసం చేశారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మొదటి సంఘంతో పేతురు చెప్తున్న మాట అది. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? అపోస్తల కార్యాలు 5:3లో ఆ సమర్పణతో దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పేతురు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనల్ని దేవునికి దూరం చేయడానికి ఏమైపోయారు వాళ్ళు? మరుక్షణమే అక్కడ వాళ్ళ కన్నుల ఎదుట ప్రాణము విడిచారు. తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. భార్య వచ్చి కూడా అలాగే సభ్యుల గారు కూడా ఏ మాత్రం తేడా లేకుండా అదే రకంగా చెప్పింది. వద్ద అడిగే ఉంటుంది, అయినా సరే ఏం లేదు, భయం లేదు. ఆల్రెడీ శిష్యులు తీసుకెళ్ళిపోయి ఈవిడ ప్రమేయం కూడా లేకుండా పాతి పెట్టేసి వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడే ఉన్నది ఈవిడ వచ్చి.
అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకుడిని మోసం చేసింది. ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మేమో అంటారు. తప్పే ఉంది అయ్యా, ఇంతకు అమ్మేమయ్యా, నేను దుంచుకున్నామయ్యా. మన యొక్క జీవితాల్లో మనం దేవుని కొరకు చేసేటువంటి దానిలో దేవునికి ఏం తెలియదా? దేవునికి సమస్తం తెలుసు. మనం దేవుని మోసం చేయడానికి చూస్తే ఏం చేస్తున్నాం? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. మనకు మనమే అపాయాన్ని, కీడుని తెచ్చుకుంటున్నాం. చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధానం చెంతకొచ్చి దేవుని జీవం కలిగిన మార్గంలో నడిచే విషయంలో దశభాగం ఇదేనా అంటే ఇస్తే లేకలేదు, కానీ ఇస్తే దశభాగమే ఇవ్వాలి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అలా మనం చేయడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నాం. మనల్ని మనమే మోసపుచ్చుకోవాలి. లేచి నిలబడి మనల్ని క్రీస్తుకి దూరం చేసేటువంటిది మన యొక్క జీవితాల్లో ఆయన జీవము కలిగిన మార్గంలో నడవటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నప్పుడు, మన జీవితాల ద్వారా తన గొప్ప కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడినప్పుడు, మన యొక్క జీవితాల్లో ఏ పరిస్థితుల ద్వారా శత్రువు మనల్ని వాడి కుయుక్తుల ద్వారా దేవునికి దూరం చేయడానికి చూస్తున్నాడు, ఏ విధాలుగా జీవము కలిగిన దేవుని మార్గంలో నడవడానికి సిద్ధపడిన నీవు ఈ లోక సంబంధమైన అధికారం చేత మోసపోతున్నావు. నీ చుట్టూ ఉన్న భక్తిహీనుడు నిన్ను మోసం చేస్తున్న పరిస్థితులు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తున్న పరిస్థితులు, దేవుని మాటకి విధేయత చూపించకుండా నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు, వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యానికి అనుగుణంగా నీవు అడుగులను వేయటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని గద్దిస్తూ ఉంటే, నీ అంతరంగంలో నీవు జరిగిస్తున్న కార్యాలు ఈ లోకంలో మనుషులకు మరుగై ఉండొచ్చు, దేవుని సేవకులకు మరుగ్గా ఉండొచ్చు, కానీ దేవునికి మరుగై లేవు. దేవుని ఎదుట అన్ని తేటగా ఉన్నాయి. అయితే నిన్ను నీవు ప్రభు సన్నిధానం చెంద ఆయన ఎదుట నీవు నిలబడవలసిన వాడవని, మోసం చేసేవాడు నా ఇంట నివసింపరాలంటున్నాడు ఆయన. నీవు ఆయన సన్నిధిలో యుగాయుగములు ఉండటానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు తల నుంచి పాదం వరకు గాయాల చేత భయంకరమైనటువంటి ఆ కొరడా దెబ్బల చేత బాధించబడ్డాడు. నిన్ను మరణములో నుంచి జీవములోనికి తీసుకుని రావడానికి ఆనాడు అవ్వ ఆదాముల యొక్క అతిక్రమాన్ని బట్టి మానవ జీవితాల మీదకి వచ్చినటువంటి ఆ మరణమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఎడబాటు నుంచి మరలా దేవునితో కూడా యుగాయుగములు జీవింప చేయడానికి యేసయ్య నీ నిమిత్తము తాను మరణించి నిన్ను ఆయన రాజ్య పౌరునిగా చేసి యుగాయుగములు ఆయన సన్నిధిలో జీవింప చేయడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ యేసయ్య నిన్ను గురించి చెప్పాడు, ఇదిగో వాటిని నా చేతిలో నుండి ఎవ్వడు అపహరింపడని. నీ జీవితంలో
ఏ మాత్రం ఈ లోక సంబంధమైన శత్రువు అపహరించుకోగా నిన్ను కాపాడటానికి, నిన్ను భద్రపరచడానికి, నీవు సాతాను యొక్క కుయుక్తుల్లో పడిపోకుండా, వాడు నిన్ను మోసపరచకుండా, నిన్ను గురించి జాగ్రత్త తీసుకునేటానికి, ఎల్లప్పుడూ నీతో కూడా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు పంపించాడు. ఇదిగో నేను వెళ్ళటం మంచిదని, నేను వెళ్ళి ఎల్లప్పుడూ మీతో కూడా ఉండటానికి పరిశుద్ధాత్మను పంపుతానన్నారు యేసయ్య. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈ లోకంలో ఉన్న అపవాది యొక్క కుయుక్తుల్లో పడకుండా, ఈ లోకంలో ఎవరు మనల్ని మోసపరచకుండా, మనం ఎవరి జీవితాల్లోనూ మోసకరంగా మనం అడుగులను వేస్తూ మన జీవితాల్లో మనం మోసం చేయకుండా, తుదకు మనకు మనమే మోసపరుచుకోకుండా దేవుడు మనకు సహాయం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరిస్తే అననీయ సప్పిరాల జీవితం ఏమైపోయిందో ఆదిమ సంఘం చూసింది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడాడు. నీవు ఏ విధమైన అపవాది యొక్క కుయుక్తుల చేత నీ జీవితంలో దేవునికి దూరమైన పరిస్థితులు ఉన్నా, యేసయ్య తన చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నిశ్చయంగా నా చేతిలో నుంచి ఎవడు నిన్ను అపహరింపడు. తిరిగి నా యొద్దకు రా. నీవు ఏ స్థితి నుంచి పడ్డావో, నీవు ఏ పరిస్థితుల్లో నా వాక్యానికి లోబడని స్థితిలో నీవు ఉన్నావో, ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకో. ఏ స్థితిలో నీ యొద్దకు వచ్చిన నిందల అవమానాలను బట్టి నీవు మార్గం తప్పావో, నీ కలిగిన శరీర బలహీనతలను బట్టి నీవు నన్ను స్తుతించడం, నన్ను ఆరాధించడం, నా సన్నిధిలో నిలిచి ఉండలేని స్థితిలోనికి నీవు వెళ్ళిపోయావు. నీ జీవితంలో నీ మీద మోపబడినటువంటి శత్రువు యొక్క నిందలు, దివారాత్రులు నీ జీవితంలో నీవు యోగ్యకరంగా ఉండాలని నీవు చేసే ప్రయత్నంలో జరిగిన పొరపాటుల్లో నిన్ను నీవే నిందించుకుంటూ నాకు దూరం అయ్యావా? లేక కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నాకు ఏం చేశాడని యేసయ్యని ప్రశ్నించే స్థితుల్లో నీకు వెళ్ళిపోయావా? అయితే నీవు ఈ అపవాది యొక్క మోసాల్లో పడి నీవు నాకు దూరం అవ్వద్దు. ఆనాడు ఏదేను వనములో ఆయన వచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలోనికి ఆ ప్రభువైన యేసు వచ్చి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఈ పరిస్థితుల్లో నేను శత్రువు యొక్క మాటకి నేను లోబడి నేను మోసపోయానయ్యా, ఒప్పుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నేను ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భక్తిహీనుల యొక్క మాటలకి నేను మోసపోయానయ్యా, భక్తిహీనుల సంపదను చూసి మోసపోయానయ్యా, నా చుట్టూ ఉన్న ప్రజల యొక్క హృదయ ఆలోచనలను బట్టి మోసపోయానయ్యా. నా హృదయమే నన్ను మోసం చేసిందయ్యా. లోకంలో ఉన్న అందాలు ఆనందాల వైపుకి నన్ను నడిపించిందయ్యా. ఈ లోకాన్ని స్నేహించి నేను మోసపోయానయ్యా. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడాంబమేనయ్యా. వాటి కోసం నేను నీ వాక్యాన్ని వదిలి మోసపోయాను. నీ దయతో క్షమించయ్యా.
నన్ను నేనే మోసపుచ్చుకున్నానయ్యా నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవకుండా. నీ సన్నిధానము చెంతకొచ్చి నీ వాక్యానుసారంగా అడుగులు వేయకుండా ఆనాడు ఏ విధంగా నీ కొరకై సమర్పించుకున్నటువంటి స్థితిలో నిలబడి తాను సమర్పించుకున్నటువంటి తన మాట నెరవేర్చని స్థితిలో అననీయ సప్పీరాల వలె నీ ఆత్మను మోసపరిచిన స్థితిలో నా ప్రయాణంలో ఉన్నానయ్యా. ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నేను అప్పగించు నిశ్చయంగా ఆయన కనికరములు కలిగిన తండ్రి, ఆయన ఎందుకు వచ్చి వారిని అంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. నేను నీవు ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకుంటే నీ ఎదుట ఉన్న మార్గాన్ని ఆయన మహిమకరంగా ఆయన మార్చడానికి ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. ఈ లోకంలో యేసు క్రీస్తు అని ఆ ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకలుగా నీ రాజ్యములో యుగాయుగములు నీతో కూడా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన స్థితిని మేము కలిగి ఈ లోకములో నీ ప్రజలుగా జీవించాలని మీరు కోరుకున్న దేవుడవై ఉన్నావు. అట్టి మార్గములో కూడి వచ్చిన బిడ్డల జీవితాల్లో, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏ విధమైన శత్రువు యొక్క కుయుక్తులు, అపవాది యొక్క తంత్రాలు వారిని మోసపరిచిన పరిస్థితుల్లో వారికి వారే మోసపోయినటువంటి పరిస్థితులు నీ దయతో కనికరించి నీ సన్నిధిలోనికి నీకు మహిమకరంగా అడుగులు వేయడానికి ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఆయుక్తపరచండి. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడని నీవు సెలవిస్తున్నావు కనుక నాయన వారి జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వ్యక్తుల ద్వారా, శత్రువైన సాతాను ద్వారా మోసపోయే పరిస్థితుల నుంచి బిడ్డలను కనికరించి విడుదల దయచి నీ ఆత్మ సహాయంతో నీకు ముందు నడవటానికి నీవే నాయన మాకు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుని ఏ విధంగా మేము మోసపరచుకుంటున్నాం నీ సన్నిధిలో యోగ్యకరంగా ప్రతి బిడ్డ నడిచే కృప దయచి తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సన్నిధి నీ దూతల పరిచర్యను తోడుగా ఉంచండి. తిరిగి మరలా మేమందరినీ ఏకీభవించి పర్యంతున్నాం. నీవే నీ కృపాక్షేమములతో నీ సన్నిధిలో యోగ్యకరంగా నిలబెట్టి బలపరిచి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతుంది నామమున. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఈ భూమి మీద ఏ విధము చేతనైనా ఆయన హస్తాల్లో నుంచి మనల్ని అపహరింపకుండగా ఆయన మహిమ కలిగిన భద్రతలో ఆయన రాకడ పర్యంతము మనల్ని కాపాడి బలపరిచి నడిపించునుగాక.